నా పేరు వంగూరు రాములు, విఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. విఆర్ఏల సమస్యలు పరిష్కరించుట్లో గత టీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి. విఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా 80 రోజుల పోరాట ఫలితంగా గత ప్రభుత్వం జీవో నెంబరు 81/85ని విడుదల చేసింది. ఆ జీవోని అనుసరించి రాష్ట్రంలో ఉన్నటువంటి 20,555 మంది విఆర్ఏల్లో 16,758 మంది విఆర్ఏలకు ప్రమోషన్లు ఇచ్చింది. జూనియర్ అసిస్టెంట్గా, రికార్డ్ అసిస్టెంట్లుగా, ఆఫీస్ సబార్డినేటర్లుగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. రెవెన్యూతో పాటు మున్సిపల్, ఇరిగేషను, మిషన్ భగీరథ తదితర శాఖల్లో సర్దుబాటు చేసింది. ఆ జీవోలోనే ఉన్న మిగిలిపోయినటువంటి 3,797 మంది విఆర్ఏ ఓరసులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జీవోలో పొందుపరిచినప్పటికీ నేటికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా గత 16 నెలలుగా కాలయాపన చేస్తుంది. జీవో వచ్చి 16 నెలలైంది. ఈ గవర్నమెంట్ మారి 11 నెలలు దాటింది. విజయోత్సవాలు కూడా డిసెంబరు 7వ తారీఖు పెద్ద ఎత్తున జరుపుకోబోతుంది. జీవో వచ్చిన తర్వాత ఇన్ని నెలలు నిర్లక్ష్యం చేయటం చాలా అన్యాయం. ఈ ప్రభుత్వం మారిన తర్వాత విఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం, అధ్యయనం చేయడం కోసం 5 ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీని నియమించారు. సిసిఎల్ఏ గారి ఆధ్వర్యంలో, నవీన్ మిట్టల్ గారి ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. 8 నెలలు కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా కమిటీ కూడా కాలయాపన చేస్తుంది. అందుకనే విఆర్ఏలంతా ఇలా ఐక్యమవుతున్నారు. రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల ముందే విఆర్ఏ ఓరసులకి ఉద్యోగాల గురించి ప్రకటన చేయకపోతే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం, రోడ్లెక్కుతాం, పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా విఆర్ఏ జేఏసీగా సిద్ధపడుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.